జనగామ జిల్లా తొర్రూరు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు బాహాబాహికి దిగాయి. క్యాంపు నుంచి వాహనాల్లో వెళ్తున్న కౌన్సిలర్లు వెళ్తున్న వాహనాన్ని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గం అడ్డుకుందని బీఆర్ఎస్ ఆరోపించింది. మాట పెరిగి తోపులాటకు కొట్లాటకు దారితీసింది. కౌన్సిలర్లను బెదిరించి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన అనుచరులపైన బీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. జనగామ జిల్లా తొర్రూరు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు బాహాబాహికి దిగాయి. క్యాంపు నుంచి వాహనాల్లో వెళ్తున్న కౌన్సిలర్లు వెళ్తున్న వాహనాన్ని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గం అడ్డుకుందని బీఆర్ఎస్ ఆరోపించింది. మాట పెరిగి తోపులాటకు కొట్లాటకు దారితీసింది. కౌన్సిలర్లను బెదిరించి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన అనుచరులపైన బీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. జనగామ జిల్లా తొర్రూరు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల బాహాబాహికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లలో అందిస్తారు. చంద్రశేఖర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? జనగామ మండలం పెంబర్తి బైపాస్ వద్ద నుండి వెళ్తున్న తొర్రూరుకు చెందిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు వెళ్తున్న బస్సుపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దాడి చేసి వారిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారని చెప్పి అక్కడ పెద్ద గలాటా చోటు చేసుకుంది. ఒక్కసారిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆ బస్సుని ఆపడం జరిగింది. ఆ బస్సులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారని చెప్పి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అక్కడ చేరుకోవడం, ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేరుకోవడం పెద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఇక్కడ గొడవ జరుగుతుందని తెలుసుకున్న పోలీసులు భారీగా చేరుకోవడం జరిగింది. ఇటు ఇరు వర్గాలతో కూడా మాట్లాడడం జరిగింది. ఒక పక్క కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు బాహాబాహిగా గొడవకు దిగడంతో ఆ పోలీసులు కొంత సముదాయించడం జరిగింది. సముదాయించి ఇటు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు తొర్రూరుకు సంబంధించిన కౌన్సిలర్లు వెళ్తున్న ఆ బస్సును కూడా అక్కడి నుంచి పంపించేయడం జరిగింది. ఆ బస్సు ఇప్పుడు తొర్రూరుకు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో కొంత ఉత్కంఠ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ రౌడీజం చేస్తుంది, అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గుండాయిజం చేశాడు, బీఆర్ఎస్ కౌన్సిలర్లపై దాడి చేసి కిడ్నాప్ చేయాలని, ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలని చూశారని చెప్పేసి ఘాటుగా బీఆర్ఎస్ నాయకులు కూడా స్పందించడం, పోలీసులు కొంత సముదాయించి ఇటు ఇరు వర్గాలను కూడా ఇటు తొర్రూరుకి వెళ్లే వారిని తొర్రూరుకి పంపించడం జరుగుతుంది. కొద్దిగా గొడవ అయితే సద్దుమణిగింది చక్రి. అయితే చంద్రశేఖర్, కౌన్సిలర్లను బెదిరించి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన అనుచరులపైన బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారా? ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి అక్కడికి రావడమే జరిగింది. అక్కడికి వెళ్తున్న బస్సులను అయితే అక్కడ ఆపడం, కొంత వారి బీఆర్ఎస్ కౌన్సిలర్తో మాట్లాడే ప్రయత్నం చేశాడు. అక్కడ ఈ నేపథ్యంలోనే అక్కడ అధికార పార్టీకి చెందిన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు, లేదంటే అక్కడికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు అన్న సమాచారంతోనే అక్కడ ఇరు వర్గాల కార్యకర్తలు అయితే పోగొట్టడం, భారీ మొత్తంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే రంగ ప్రవేశం చేశారు. ఇటు కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నది ఒకటే, నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు, నేను ఇక్కడ ఇటు జనగామకు సంబంధించిన కౌన్సిలర్లు వస్తున్నారు, వారి కోసం ఇక్కడ నేను ఎదురు చూస్తున్నాను. ఈ నేపథ్యంలోనే ఇక్కడ బస్సు తారట్టపడడం జరిగింది. ఇటు దీంట్లో గొడవ వాతావరణం చోటు చేసుకుందని ఇటు కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు. ఏది ఏమైనా పోలీసులు అయితే ఎంటర్ అయిన తర్వాత ఎక్కడ ఎలాంటి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోకుండా అయితే ఇటు బీఆర్ఎస్ చెందిన కౌన్సిలర్లు, తొర్రూరుకు సంబంధించిన కౌన్సిలర్ బస్సును అయితే అక్కడి నుంచి పంపించడం జరిగింది. ఇటు జనగామకు సంబంధించిన కౌన్సిలర్ల బస్సు కూడా అక్కడే ఉండటంతో ఇటు కొంత జనగామకు సంబంధించిన కౌన్సిలర్లు జనగామకి, బీఆర్ఎస్ కౌన్సిలర్లు మన తొర్రూరుకు సంబంధించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు తొర్రూరుకు పంపించడంతో ప్రస్తుతం అయితే అక్కడ ఎలాంటి ఉద్రిక్త లేకుండా సద్దుమణిగింది చక్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.